హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఓ మై గాడ్, నేనైతే దుకాణం కాడికి పోయి గంజిలోకి జాడి అయితే కొట్టి వచ్చిన. 10:30కి వచ్చిన ఇంటికి వచ్చి కూడా గంట అవుతుంది. 11:30. ఓ మై గాడ్, ఏం చేయలేదు, దిమా ఖరాబ్ అవుతుంది. మా పిల్లలు అయితే టిఫిన్ చేసి నాకైతే దోశ తెచ్చి పెట్టినారు, తిన్నా వచ్చి. ఇవాళ మా ఆడబిడ్డ రామన్నది, అంటే 3-4 సండేలు ఆమె రామన్న బట్టి ఎందుకు వద్దే, సండే బందే కదా, మా ఇంటికి ఎందుకు రావు అని అంటుంది. సండే ఫోన్ చేస్తుంది. ఇక్కడ అత్తపూర్లోనే ఉంటారు, పని చేసుకుంటారు ఇద్దరు భార్య భర్తలు. అయితే వాళ్ళ పిల్లలేమో హాస్టల్లో ఉంటారు, వాళ్ళిద్దరే ఇక్కడ ఉంటారు రూమ్ కిరాయి తీసుకొని. రావద్దే, మాతోనికి ఒక్కసారి కూడా రావు, ఎందుకు రావు అని అంటుంటారు. పోల్నా వద్దని వచ్చి గంట అవుతుంది. టిఫిన్ అయితే చేసినా, ఆలోచిస్తున్నా. ఏదో దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సండే తిరగమే అవుతుంది. ఒక సండే సంద్రాస్పల్లికి వాళ్ళని చూసి వచ్చిన, శనివారం పోయి ఆదివారం వచ్చిన. ఇంకా ఒక సండే అప్పుడు మా తమ్మునితోనికి పోయి వచ్చిన. ఇట్లే సండే తిరగమే అవుతుంది. ఒక సండే రెస్ట్ తీసుకుందామంటే వీళ్ళు ఏమంటారేమో, బాధపడతారేమో. సరే, ఆ ఊర్లోకైతే పోయి వచ్చినప్పుడు నాకు చెప్పినావుగా వద్దే, మళ్ళీ ఇలా ఖాళీనే కదా వచ్చిలేవని అంటారు. ఎందుకంటే మా వీడియోలు చూస్తారు కదా వాళ్ళు, ఇంట్లోనే ఉండవు కదా, రాలే అని ఫోన్ చేసి తిడుతుందేమని భయం అవుతుంది. ఇంకా ఆడబిడ్డ కదా, పోవాలి చూసి రావాలి అని అనిపిస్తుంది. ఇంకా మా ఆయన నలుగురం పోదామని అనుకుంటే మా ఆయన అయితే అడవిని కోయండి, పని చేస్తాడో చేయడో, తాయి వస్తాడో శాతం అవుతుందో రాదో, తాయి రాగానే వాడిపోతాడేమో తిని అన్నంగా అని అనిపిస్తుంది. పోదామని అనుకున్నాము, ఆయనకు కూడా తెలిసి పోదాం అన్న పోయినా సండే ఊరికెళ్ళి వచ్చి చెప్పిన నెక్స్ట్ సండే మీ ఇంటికి వస్తామమ్మని. ఆయన కూడా అన్నాడు వస్తాం మమ్మీ అన్నాడు, వాళ్ళ చెల్లెలతోనే మాట్లాడిండు. ఈరోజు మరి ఎట్లా వస్తాడో ఏం కథనో, ఫోన్ కూడా లేదు, ఫోన్ పోగొట్టుకున్నాడు తాగేసి. పోవాలన్నా వద్దని ఆలోచిస్తున్నా, చూద్దాం పోదాం వల్ల వద్దని ఆలోచిస్తే. వీడియో అయితే పెడతా, పోతే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మేమైతే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, ఏం చేయాలో అర్థమవుతుంది. బాయ్.